శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం సోమవారం. ఈ సోమవారం యందు త్రయోదశి తిథి నక్షత్రం రేవతి నక్షత్రం, సాయంత్రం తర్వాత అశ్విని నక్షత్రం ఉంటుంది. చంద్రుడు రేవతిలో 3, 2, 3, 4 పాదాలతో ఉండి అంటే 6వ స్థానంలో నుండి 7వ స్థానానికి ప్రయాణం చేయబోతుండడం వల్ల కొన్ని శుభం అశుభ ఫలితాలు సరిసమానంగా ఉంటుంది. అందువల్ల ప్రయత్నాల్లో ఏ ప్రయత్నమైనా సాయంత్రం తర్వాత మీరు పెట్టుకుంటే అది మాటలు కానీ, పరిష్కారానికి కానీ, ఎవరికైనా సహాయ సహకారాలు కానీ, మనం డబ్బులు తీసుకోవాలనే సాయంత్రం తర్వాత మీకు కలిసి వచ్చే సమయం ఆసన్నమైంది. ఈరోజు తులారాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం పరిపూర్ణంగా ప్రారంభమవుతున్నది. ఇంకా ఈ అమావాస్య తర్వాత తులారాశి వారికి వృద్ధి చంద్రుల్లో అత్యంత శుభకరమైన శుభ సూచకములు కనబడడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంది. ఈరోజు మీరు ఏ ప్రయత్నం చేసినా చాలా సులభంగా మెరుగైన ఫలితంతో కనబడుతుంటుంది. అలాగే దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలు ప్రయత్నాలు చేయాలని మీరు ముందడుగు వేస్తున్న ప్రయత్నాల్లో పెద్దవాళ్లతో పరిచయాలు చేసుకొని వాళ్ళతో పరిష్కరించుకునేదానికి అవకాశాలు ఉంటాయి. ఒక విషయం పైన మీరు ప్రయాణం చేయాల్సిన పనుల్లోకి ఇబ్బందికరం లేకుండా అది సులభంగా అవ్వడానికి అవకాశాలు కూడా ఉంటుంది. ఇక్కడ చిత్తా నక్షత్రం వాళ్ళకి కొద్దిగా మానసికంగా కొన్ని ఇబ్బందులు, గొడవలు, అత్యధికంగా డబ్బులు ఖర్చు అయిపోయినట్లు కనబడుతూ ఉంది. ఎందుకంటే కుజగ్రహాధిపతి అయిన 6వ స్థానంలో ఉండడం, చంద్రుడు, రాహువు, బుధుడు కలయిక వల్ల చిత్తా నక్షత్రం వాళ్ళకి 3, 4 పాదాలు వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరమైన సంఘటనలు జరుగుతూ ఉంటుంది. ఈరోజు వాళ్ళు దైవ దర్శనంలోకి శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోగలిగితే అన్ని విషయాల్లో మెరుగైన ఫలితం అనేది కూడా కనబడుతుంది. అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళకి అత్యంత దూకుడుతో ప్రయాణం చేస్తుంటారు. ఎక్కువగా డబ్బులకి ఖర్చు చేసుకోవడం, తర్వాత బాధ పడడం, ఎక్కువగా ఆర్థిక విషయాల్లో లోటుపాట్లని సరిచేసుకునేదానికి సమయం సరిపోతుంది. అందువల్ల మనం అత్యంత జాగ్రత్తగా ప్రశాంత వాతావరణంలో ఆర్థిక లావాదేవీల్లో పొదుపు చేసిన డబ్బుల్లో నుంచి కొన్ని వాడుకోవచ్చు. అలాగే అప్పులు పాలు జరగకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి. విశాఖ నక్షత్రం వాళ్ళు అత్యంత వేగవంతంగా అనేక విషయాల్లో మెరుగైన ఫలితాని కోసం ఎదురు చూస్తూ అడుగులు వేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ అడుగులు అనేది ప్రారంభం అవుతూ ఉంది. మీకు నూతనంగా గృహం కానీ, వాహనం కానీ విషయాల్లో కొన్ని మెరుగైన ఫలితం కూడా కనబడబోతుంది. అలాగే కొద్దిగా నష్టం పరిహారం అనేది కూడా ఉంటుంది. కొన్ని విషయాల్లో తెలియక డబ్బులు చేసిన స్థానాల్లో మీరు పొదుపుగా వాడుకోలేక అది దానివల్ల మీరు నష్టపోయి తర్వాత ఎదుటి వారి దగ్గర విమర్శనలు కూడా ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు తులారాశి వారికి శుభశాతంని బట్టి వృత్తి వ్యాపారాల్లో లాభదాయక ఫలితాలు ఉంటాయి. స్థిరమైన ఆలోచనలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. తలబెట్టిన పనులు వెంటనే పూర్తవుతాయి. ఆశించిన ఫలితాల కంటే మేలైన ఫలితాలను అందుకుంటారు. మీ ఏ రంగంలో మీరు మీదే పై చెయ్యి అవడానికి అవకాశం ఉంటుంది. దైవ బలం అనుకూలిస్తుంది. విశేషమైన ఆర్థిక ఫలితాలు ఉంటాయి. ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ఒక శుభవార్త మీ ఇంట్లోనే సంతోషాన్ని నింపుతుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని వృధా చేయకుండా పెట్టుబడి విషయాల్లో పెట్టడానికి అవకాశం నిర్ణయం తీసుకోవాలి. కొన్ని వ్యవహారాల్లో ఆచిచూసి అడుగులు వేయడం, ఎదుటి వాళ్ళని ఇబ్బంది కలిగించేలాగా మనం ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుకోకుండా సానుకూలంగా చాలా వరకు మనసుని ప్రశాంతం చేసుకొని మాట్లాడేదానికి ప్రయత్నం చేయాలి. అత్యంత ధైర్యముగా ఎటువంటి పనులైనా ముందుకు తీసుకుని వ్యవహరించే అందరి ప్రశంసలు అందుకుంటారు. బంధు ప్రీతి ఉంటుంది. ఆదిత్య హృదయం చదివితే చాలా వరకు మంచిది. అంటే సూర్య భగవానుడు 7వ స్థానంలో ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు మనం సూర్యుడిని
తల్లిదండ్రులు చాలా వరకు సూర్యుడు యొక్క రూపంలోనే ఉండడం వల్ల ఆయన్ని ముక్కడం వల్ల కూడా ఇబ్బందికరమైన స్థానాల్లో నుంచి మనం వైదొలగడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి చాలా ప్రశాంత వాతావరణంగా ఉంటారు. కొద్దిగా టెన్షన్గా ఎక్కువగా ఆవేశంగా కొన్ని నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంత వాతావరణంగా ఉండండి. స్నేహితులు మనల్ని కొద్దిగా విమర్శిస్తారు లేక దూరం అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కానీ ప్రశాంతంగా ఉండగలిగితే మాటల పైన అవగాహన పెంచుకొని ముందుకు వెళ్ళగలిగినారంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు సజీవుగా జరుగుతుంది. అలాగే మీరు మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. కుటుంబంలో సమస్యలని పరిష్కరించుకొని ముందుకు పోయే అవకాశాలు కూడా ఉంటుంది. అలాగే నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం కూడా కలుగుతుంది. అలాగే ఆర్థికంగా డబ్బులు పరమైన విషయాలు పొదుపు చేయడానికి మీరు ప్రయత్నించండి. అలాగే ఉద్యోగస్తులకి ఈరోజు ప్రత్యేకించి శుభం జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో పదవిని అలంకరించే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు పై అధికారుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి ఉన్నా మీరు మానసిక ఒత్తిడిలో నుంచి బయటపడతారు. ఎక్కువగా శ్రమించి పనిచేయాల్సి వస్తుంది. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని విమర్శనం చేసినా మీరు దాని గురించి పట్టించుకోకుండా ముందుకు పోవడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు విద్యార్థులకి అత్యంత శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతి వచ్చినందువల్ల మీరు ప్రయత్నాలని ప్రారంభించుకోవడం మంచిది. అలాగే మీరు చేసిన పరీక్షల్లోకి మీరే మంచి స్థాయిలో ఉత్తీర్ణత శాతం అనేది కనబడబోతుంది. మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉండడం వల్ల చిన్నపాటి విద్యార్థుల యొక్క ఫలితాలు కొద్దిగా మానసిక ఒత్తిడిని కలిగించగలుగుతుంది. అందువల్ల దైవారాధన పూజలు చేయించుకోండి. ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతి బలంగా ఉండడం వల్ల తల్లిగారితో సంతోషకరంగా క్షణాలను గడపడం, వాళ్ళతో కుటుంబీకులతో ఉండడం, ఇది ఈరోజు వాళ్ళ తల్లి ఆశీర్వాదం కుటుంబానికి కావాలని ప్రయత్నిస్తుంటారు. అలాగే కుటుంబంలో భార్యాభర్తలు ఐకమత్యాన్ని పెంచుకోవడానికి ఈరోజు మనసులో ఉన్న కోరికలని ఒకరిని ఒకరు పూర్తిగా లైంగికంగా అంటే పూర్తిగా ఒకరు మనసుని ఒకరు అర్థం చేసుకోగలిగితే చిన్నపాటి ఇబ్బందులు అనేది కూడా రాకుండా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు వీళ్ళు వృత్తి వ్యాపార రంగంలో అధిక శాతం లాభాన్ని ఎదురు చూస్తారు. ఉద్యోగస్తులో ఉన్న స్త్రీలు కూడా చాలా వరకు ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఇది ఈరోజు దైవ అనుగ్రహ విషయాల్లోకి స్త్రీలు ప్రత్యేకించి ఒక శివాలయానికి వెళ్ళి మీరు ఒక దీపారాధన చేసినా పర్వాలేదు, కానీ మీరు మీ గోత్రనామాలతో అర్చన చేయించుకోగలిగితే కూడా మీ కుటుంబం ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. స్త్రీలకి కానీ ప్రత్యేకించి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. రాశులను బట్టి గోచార రీతిగా ఫలితాల్లో చంద్రుడు మార్పు, నక్షత్రము, తిథి అన్ని బట్టి పూర్తిగా వివరాలు ఉంటాయి. అలాగే ప్రతి ఒక్క రాశి చక్రములో దశలు, భుక్తులు, అలాగే గోచార రీతిగా ఫలితానికి సంబంధించిన విషయాలు కలిగి ఉంటాయి. అందువల్ల ఎక్కువగా మానసికంగా తులారాశి వారు ఇబ్బంది పడుతున్న వారు కొద్దిగా దైవ అనుగ్రహ పూజలు చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.